భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ స్తంభించిపోయాయి. ఇండిగో ఫ్లైట్లు నిన్న 1000 క్యాన్సిల్ అయ్యాయి. మంత్రులు ఎంపీలు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి. ఎయిర్ ఇండియాలో టికెట్ ₹1,00,000 అయిపోయింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్. విశాఖపట్నం నుంచి నిన్న మా ట్రాన్స్లేటర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. లక్షల కోట్ల మంది సఫర్ అవుతున్నారు. ఈ యంగ్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడికి ఇదేం అర్థం అవట్లేదు. చంద్రబాబు నాయుడుతోనో లోకేష్తోనో భజన చేసుకుంటున్నాడు. ప్రధానమంత్రి ఈ ఎయిర్పోర్ట్లు ఎయిర్లైన్లు టాటాకేమో అప్పచెప్పేశారు ఎయిర్ ఇండియా. ఇండిగో ఏమో ఎవరిదో మీకు తెలుసు. ప్రపంచమంతా అన్ని దేశాల్లో 10, 15, 20 ఎయిర్లైన్స్ ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో ఇంకెంత? ప్రశ్నించేవాడు లేడు. ప్రశ్నిస్తే మీడియాలో చూపించేవాడు లేడు. దేశం కొలాప్స్ అయిపోతుంది. కోట్ల మంది కాస్త డబ్బున్నోళ్ళు ఇండియా విడిచిపెట్టేస్తున్నారు. ఇండియాని కాపాడాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. 91 నుంచి నా సొంత ఎయిర్ప్లైన్లు ఉన్నాయి. అనుభవం ఉంది. వినరే, సలహాలు తీసుకోరే, వీళ్ళకి నడపడం రావట్లేదే, అందరూ ఆయన భజన చేస్తారే తప్ప ప్రశ్నించిన వాడిని చూపించరే. కనుక ఈ దేశం బాగుపడాలంటే ప్రపంచంలో ఉన్న మన తెలుగు వారందరూ దయచేసి ముందుకు రండి. కలిసి పని చేద్దాం, దేశాన్ని కాపాడదాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.